హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెన్షన్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీన ఆదివారం అవుతోంది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు హాలిడే ఉండడంతో ఇలాంటి నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన అంటే శనివారం పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలకు కూడా ఆదేశాలు వెళ్ళాయి. పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 28వ తేదీన పెన్షన్లు అందుకొని వారికి మార్చి 2వ తేదీన కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఇక దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు శ్రీకాకుళంలోని డయేరియా అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్య తలెత్తకుండా మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. తాగే నీరు కాలుష్యం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వెల్లడించారు. మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. డయేరియాపై ప్రజలను అలర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.